నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి సృష్టికర్త స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్పూర్ మండల కేంద్రంలో మంజీరా నదిపై నూతన బ్రిడ్జిని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు స్పీకర్తో కలిసి భూమి పూజ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడి సరైంది కాదు. ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ విఠలరావు. దేశాన్ని 80 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది. జగన్పల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి మాట్లాడిన టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ప్రతి మనిషికి రక్త కణాలను ఉత్పత్తి చేసేందుకు డ్రాగన్ ఫ్రూట్ ఎంతో దోహదపడుతుంది. మోపాల్ మండలంలోని కంజర గ్రామంలో రైతు తమేం ఆహ్వానం మేరకు పరిశీలించి అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. హైదరాబాద్లో అందరినీ ఆకట్టుకుంటున్న జీటీపీఎల్ ఎక్స్పో. పోటీ ప్రపంచంలో దేశంలో నాణ్యతతో కూడిన కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాం. తెలంగాణ ఏపీ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ దుబే. దేశ రైతు చరిత్రలోని గొప్ప పథకాలు తెలంగాణ ప్రభుత్వ పథకాలు. సీఎం కేసీఆర్ కు ఉత్తరప్రదేశ్ రైతు నాయకుడు హిమాంశ ప్రశంసల జల్లు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు. రోజురోజుకు పెరుగుతున్న ఓపీ కేసులు, శస్త్రచికిత్సలపై జీటీపీఎల్ కేసిక్స్తో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్. మాలపల్లిలో ఇటీవల జరిగిన ఘర్షణ, కత్తితో దాడి చేసిన నిందితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి కేఆర్ నాగరాజు. వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి. జిల్లాలో పలు చోట్ల శాంతి సమావేశాల్లో పోలీసు అధికారుల సూచనలు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని జాన్తంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు. భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందన్న ఆలయ నిర్వాహకులు. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి సృష్టికర్త స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంజీరా నదిపై 48 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని పలు కుల సంఘాలు భవనాలను ప్రారంభించారు. మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు సకాలంలో మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ విధానాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్స్వాడ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. బాన్స్వాడ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు. ఓ పువ్వుగుర్తు నాయకులారా, బీజేపీ నాయకులారా, ఇక్కడ ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి మీ దగ్గర ఇస్తున్నారా? మీ ముఖ్యమంత్రి దగ్గర ఇస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తావా నువ్వు? ఇక్కడ 10,000 రూపాయలు ఎకరానికి రైతు పెట్టుబడి ఏదైతే కేసీఆర్ ఇక్కడ ఇస్తున్నాడో, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇస్తున్నావా? ఇక్కడ ఎట్లయితే రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నాడో, డైరెక్ట్ ఇంటికే చెక్కు పంపిస్తున్నాడో కేసీఆర్, నీ దగ్గర ఇస్తున్నారా? ఇక్కడ ఎట్లయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 5,04,000 రూపాయలతోటి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తున్నాడో, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న 18 రాష్ట్రాల్లో
కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న 4 రాష్ట్రాల్లో కట్టిస్తున్నారా 2 బెడ్రూమ్ ఇల్లు? ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్, మండల పరిషత్ అధ్యక్షుడు రఘు, జెడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, సర్పంచ్ అవారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని 80 లక్షల రూపాయల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ప్రధాని మోదీ 8 ఏళ్ల కాలంలో దేశాన్ని 80 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగని అభివృద్ధి, అమలు కాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్నాయని చెప్పారు. దేశంలోనే ఆదర్శ సీఎంగా కేసీఆర్ పేరొందడం గర్వకారణమన్నారు. బడాబాబులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగించే చర్యలు చేపడుతుందని ఆరోపించారు. బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొద్దని, ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుండి 1 పైసా కూడా తీసుకురాని ఎంపీ మన నిజామాబాద్ ప్రజలకు అవసరమా? ప్రజలు ఆలోచించాలి. అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్న ఎంపీకి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన మండిపడ్డారు. దీన్ని బీజేపీ నాయకులు ఉచితాలు ఇవ్వద్దని ఒక దందా చేస్తున్నారు. పేదవాళ్ళు అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్లో ఖర్చు పెడితే వారికి ఇచ్చే సొమ్ము కూడా ఉచితం అంటే ఎట్లా? పేదవాళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం మేము, అది కూడా ఆసరా ఉచితంగా అంటే సమంజసమైన అంటున్నా. కళ్యాణాలకు ఇస్తున్నాం మేము పేదవాళ్ళకు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే ఉచితం కాదు, అది ఆర్థిక ఆసరా. అది పోటీ ప్రపంచానికే ధీటుగా ప్రేక్షకులకు కేబుల్ టీవీ ప్రసారాలు అందజేస్తూ దేశంలోనే నెంబర్ 1గా జీటీపీఎల్ నిలిచిందని తెలంగాణ ఏపీ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ దుబే తెలిపారు. హైదరాబాద్లోని జీటీపీఎల్ కేబుల్ టీవీ ఎక్స్పో అందరినీ ఆకట్టుకొని ఈ ఎక్స్పోలో దేశంలోని రాష్ట్రంలో ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు, టెక్నికల్ హెడ్లు పాల్గొని వినియోగదారులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీటీపీఎల్ నెట్వర్క్ అత్యాధునిక నాణ్యత ప్రమాణాలతో కేబుల్ ప్రసారాలు అందజేస్తున్నామని తెలంగాణ ఏపీ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ దుబే తెలిపారు. రానున్న రోజుల్లో మరింత నాణ్యతతో తమ ప్రసారాలు ఉంటాయని చెప్పారు. ఎప్పటిలాగే ప్రేక్షకులు తమను ఆదరించాలని వారు కోరారు. నిజామాబాద్ జిల్లా నుండి కమ్మర్పల్లి మండలంకు చెందిన కేబుల్ ఆపరేటర్లు నవీన్, శ్రీధర్, కిరణ్, శ్రీకంఠం, నర్సయ్య తదితరులు ఈ ఎక్స్పోలో పాల్గొని తిలకించారు. తెలంగాణ రైతు పథకాలు దేశ చరిత్రలోనే గొప్ప పరిణామమని ఉత్తరప్రదేశ్ రైతు నాయకులు హిమంష అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి రైతు బాంధవుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయం సీఎం కేసీఆర్ దర్శనీయతతో అనాది కాలంలోనే పండుగైన నేపథ్యంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు తమకు కావాలని ఇతర రాష్ట్రాల రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ అభివృద్ధి, సాగునీటి రంగం అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్కు చెందిన రైతు నాయకుడు హిమంష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎకరానికి 10,000 రూపాయలు, రైతు బంధు సహాయం 5 లక్షల రూపాయలు, రైతు బీమా సహాయం అందించడం దేశ రైతు చరిత్రలోనే గొప్ప పరిణామమన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు దేశానికి రైతు బాంధవుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, కర్ణాటక తదితర 25 రాష్ట్రాలకు చెందిన రైతులు దాదాపు 100 మంది పాల్గొన్నారు. వారు తెలంగాణ వ్యవసాయం, సాగునీటి రంగం అభివృద్ధిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. तिवारी है, मैं उत्तर प्रदेश के जौनपुर जिले से हूँ और जो पीछे देश में किसान आंदोलन हुआ उसको बनाने में, उसको आगे बढ़ाने में उसकी राष्ट्रीय टीम का हिस्सा रहा हूँ
हमारे साथ अक्षय भाई हैं, उड़ीसा के बड़े किसान नेता हैं, संयुक्त किसान मोर्चा के भी लीडर रहे हैं। अय्या कानू जी हैं हमारे साथ, गुरनाम सेवक जी हैं, पंजाब, हरियाणा, मध्य प्रदेश, राजस्थान, तमाम जगहों से, तमिलनाडु, केरला, हर जगह से किसान आए हुए हैं। लगभग 26 राज्यों से किसान आए हुए हैं और ये 26 राज्य के किसान यहाँ पर इसलिए आए हुए हैं कि वो तेलंगाना सरकार केसीआर जी ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు ఇటీవల దాడి చేయడంతో హైదరాబాద్లోని ఆమె నివాసంలో జడ్పీ చైర్మన్ విఠలరావు సర్పంచులు కేసీఆర్ సేవాదళ్ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ హైదరాబాద్లో వారి నివాసంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు కలిసి సంఘీభావం తెలిపారు. వీరితో పాటు జిల్లాలోని సర్పంచులు, కేసీఆర్ సేవాదళ్ బృందం, తెరాస నాయకులు పాల్గొన్నారు. మాలపల్లిలో ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు షేక్ జాన్సెన్ను అరెస్టు చేశామని సిపి కేఆర్ నాగరాజు తెలిపారు. నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలపల్లిలో కత్తితో దాడి చేసిన కేసులో షేక్ జాన్సెన్ను అరెస్టు చేశామని సిపి కేఆర్ నాగరాజు తెలిపారు. నిందితుడు షేక్ జాసెన్ ఇలియాస్ ఫహద్ స్నేహితులు. గతంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. నిందితుడు ఫహద్ పై పగ పెంచుకున్నాడు. అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. సుమారు 2 నెలలు అతను మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన నాందేడ్కు వెళ్లి 2 కత్తులు, షోకేష్ బోర్డుతో పాటు 2 గొడ్డలను కొనుగోలు చేసి మారణ ఆయుధాలను ఇంట్లో దాచే అవకాశం కోసం ఎదురుచూశాడు. అహ్మదురా కాలనీలోని నిజామాబాద్ హోటల్లో ఫహద్ టీ తాగేవారని 12/8/2022 సాయంత్రం 7 గంటలకు నిజామాబాద్లోని అహ్మదురా కాలనీలో నిజామాబాద్ హోటల్లో ఫహద్ జాసిం మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి మళ్లీ మాలపల్లి నిజామాబాద్లోని 7 స్టార్ హోటల్లో ఫహద్ కోసం వెతికారు. అదే సమయంలో ఫిర్యాదుదారుడు షాబాజ్ అహ్మద్ ఖాన్తో వాగ్వాదం జరగడంతో నేరస్తుడు కత్తిని తీసుకుని ఫిర్యాదుదారిని కొట్టడంతో ఫిర్యాదుదారుడికి హనాన్ అనే వ్యక్తికి రక్తస్రావమై గాయాలయ్యాయి. ఈ రోజు మాలపల్లి నిజామాబాద్లోని అతని ఇంటి వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. డబ్బులు పంపిస్తుంటే బాగా తిని తాగి అంతా హవారాగా తిరుగుకుంటూ కత్తులు అందరూ చూపెట్టుకుంటూ కత్తులు దగ్గర పెట్టుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వేసుకొని న్యూసెన్స్ చేస్తున్నారని తెలిస్తే ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీములను 1 టౌన్ సిఐ అందరు కలిసి ఇతన్ని మొత్తం సమాచారం తీసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుండి ఒకటి పెద్ద కత్తి, పొడవాటి కత్తి, తర్వాత ఇంకోటి షార్ప్ ఎడ్జ్ చిన్న కత్తి, తర్వాత ఒక 2 గుడ్డలతో ఉన్న ఒక ప్రతి మనిషికి రక్త కణాలను ఉత్పత్తి చేసే డ్రాగన్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని డ్రాగన్ ఫ్రూట్ రైతు తమీంను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అభినందించారు. మోపాల్ మండలంలోని కంజర్ గ్రామంలో గత 5 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను ఈరోజు రైతు తమీం ఆహ్వానం మేరకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన అనుచరులతో కలిసి డ్రాగన్ తోటను పరిశీలించారు. విదేశాలలో సాగు అయి భారత్కు దిగుమ అయ్యే డ్రాగన్ ఫ్రూట్ను మన తెలంగాణలోని లోకల్ మార్కెట్ మన నిజామాబాద్ జిల్లాలో సాగు చేసి డ్రాగన్ ఫ్రూట్ను అందుబాటులోకి తీసుకువచ్చిన తమీంను బిగాల అభినందించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మెరుగైన చికిత్సలు రోగులకు అందుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. 1400 మంది వరకు ఓపీ రావటం జరిగిందన్నారు. ఒక్క రోజులోనే 24 డెలివరీలు చేశామని ఆమె తెలిపారు. 140 రోజులు 140 అడ్మిషన్లు జరుగుతున్నాయని, 50 సర్జరీలు నిర్వహించామని ఇది రికార్డు అని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు గుర్తించి ఈ ఆసుపత్రికి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే కొత్త డాక్టర్లు అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినట్టయితే ఆసుపత్రి మరింత బలపడుతుందని ఆమె చెప్పారు. ఆసుపత్రిలో ఐసీయూ సర్వీస్ కూడా బలపరిచామని ఆమె K6 చెప్పారు. మెడికల్ ఇంటెన్షన్ కేర్లో 43 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న వైద్య సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగించుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ సర్వీసెస్ కూడా హాస్పిటల్లో ఇంప్రూవ్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు ఆబ్స్టెటిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే డెలివరీ అయిన పేషెంట్స్కి ఎవరికైతే ఇంటెన్సివ్ సపోర్ట్ అవసరం ఉంటుందో, ఎక్కువ సీరియస్ ఉంటారో అటువంటి పేషెంట్స్ని ఇంతకుముందు హైదరాబాద్ పంపించేవాళ్ళం. అలా పంపించకుండా మన దగ్గరే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది.
దాంట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే 27 మంది హై రిస్క్ పేషెంట్స్ చికిత్స పొందుతూ ఉన్నారు. వినాయక పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆర్మూర్ ఎస్ఐపీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. బాల్కొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గోపి అధ్యక్షతన మండల స్థాయి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎస్ఐపీ ప్రభాకర్ రావు హాజరై మాట్లాడారు. వినాయక పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. పలు సూచనలు చేశారు. వినాయక మండపాల నిర్వాహకులకు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని వారు కోరారు. మండపాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలని, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ గోపి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ వినోద్, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్లు బూస సునీత, నరహరి, నోముల రవి, నాగులపల్లి భూదేవి, కిషన్, సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్ రెడ్డి హాజరై వారు మాట్లాడారు. గ్రామాల్లో మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, ప్రతి మండపంలో గణపతి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అందుకు మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ షేక్ వాహబ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పిప్పెర అశోక్, మార్కజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇఫ్తారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉండాలి, అన్ని బాగా చెప్పారు. కానీ ఒక కరెంటు విషయంలో అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు. దాంట్లోనే ఒక మెయిన్ దాని కాన్సెప్ట్ చెబితే వినండి ఒకసారి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ దగ్గర చలాన్లు కట్టి లక్షలు సంపాదించేసి పర్సనల్గా జేబులు వేసుకోవటం, లేకపోతే పేద ప్రజలకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఆసరా పింఛన్, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత కరెంట్, పేదల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఆలోచించలేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిళ్లకు 1,116 రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. 1వ డివిజన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో 15 లక్షలతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ చిత్రా మిశ్రాతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా బస్తీ దవాఖానాను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలకు 3 బస్తీ దవాఖానాలు మంజూరైనట్లు చెప్పారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో తరహా బస్తీ దవాఖానాలో కూడా ఒక డాక్టర్, హెడ్ నర్స్, ఆరోగ్య సిబ్బంది ఉంటారని వివరించారు. 8 ఏళ్ల కాలంలో దేశాన్ని 80 లక్షల కోట్లు అప్పులు ఊబిలోకి నెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని బాజిరెడ్డి విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగని అభివృద్ధి, అమలు కాని సంక్షేమ పథకాలు కానీ మన రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్నాయని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లో మర్జ్ అయినటువంటి 6 డివిజన్లలో ఒక డివిజన్కి బస్తీ దవాఖానా సాంగ్ చేయడం జరిగింది గవర్నమెంట్. దాన్ని ఈరోజు ఖానాపూర్ గ్రామంలో మరి ప్రారంభోత్సవం చేసుకుంది. దాదాపుగా ఇక్కడ సబ్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ సబ్ సెంటర్ స్టాఫ్ కూడా ఒక నర్సు, 4 ఆశా వర్కర్సు, అదేవిధంగా ఈ బస్తీ దవాఖానాలో కొత్తగా రిక్రూట్ చేసినటువంటి ఒక డాక్టర్ మరియు ఒక స్టాఫ్ నర్సు, ఒక సపోర్టర్. శనివారం అమావాస్య దృశ్య జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జాన్కంపేట్ గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 5 గంటల నుండి భక్తులు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు గాను ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వాహనాలు అన్నింటినీ గుట్ట కింద భాగంలో ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుట్టపైకి రహదారి గుండా కేవలం నడకదారి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక్కడికి
అష్టముఖ కోనేరులో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. వరుస క్రమంలో దుకాణాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆలయ ఈవో శ్రీధర్, ఆలయ కమిటీ పర్యవేక్షకులు పురం సాయిలు శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం అమావాస్య కారణంగా ఇక్కడ అష్టముఖ కోనేరులో పుణ్య స్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగిపోతాయని భావించి భక్తులు వస్తారు. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. రేపు 27 అమావాస్యను పురస్కరించుకొని ఈ జానకంపేట లక్ష్మీ నరసింహ వారి ఉత్సవాలు రేపు ఉదయము 5 గంటల నుంచి విశేషంగా భక్తులు వస్తారు. వచ్చి స్నానగుండంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన తీర్కలు కోర్చే స్వామివారని ఈ మన లక్ష్మీ నరసింహస్వామి వారికి చాలా పేరుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రం సమీపంలోని మంజీరా నదిపై 48.50 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ వంతెనను రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ అభివృద్ధి సృష్టికర్త అని మంత్రి కొనియాడారు. తమకు గురువుల తండ్రిలా ఆయన ఎన్నో విషయాలు నేర్పిస్తారని, మంత్రి తండ్రి రైతు నాయకుడు స్వర్గీయ సురేందర్ రెడ్డితో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఉన్న సంబంధాలను, వారు దాదాపు 40 ఏళ్లు కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బాన్స్వాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని ప్రజాపంత జిల్లా నేతలు ప్రభాకర్ దేవారం తెలిపారు. కుమార్ నారాయణ్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభాకర్ దేవారంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక విపరీతంగా ధరలు పెంచుతూ ప్రజలపై పన్ను భారాలు మోపుతున్నారని అన్నారు. బడా వ్యాపారులకు ఒకే పన్ను, రైతులు, మధ్యతరగతులకు ఒకే రకమైన పన్ను విధిస్తూ మధ్యతరగతి సామాన్య జీవులపై అధిక పన్నులతో కార్పొరేటర్లకు రాయితీలు ఇస్తూ తాము కార్పొరేటర్ల సేవకులమని నిరూపించుకుంటున్నారని అన్నారు. 2017 జూలై 1 నుండి అమల్లోకి తెచ్చిన జీఎస్టీ పన్నును క్రమక్రమంగా అన్ని సరుకులకు వర్తింపజేస్తూ నేడు ఆహార ఉత్పత్తులైన మంచి నూనె, పామాయిల్, ఇతర పప్పులు ఇలాంటి పలు రకాల వస్తువులపై జీఎస్టీ విధిస్తూ అధిక ధరలకు కారణం అవడం సామాన్య మధ్యతరగతుల జీవనం అస్తవ్యస్తమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలని విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. బంగారం, నగలమే వ్యాపారులకు ఒక న్యాయం, ఒక పన్ను, వ్యవసాయ కూలీలకు, మధ్యతరగతి జనానికి, కార్మికులకు ఒక పన్ను. అంటే ఒకే దేశం ఒక పన్ను అనే విధానం ఇక్కడ అమలు జరగట్లేదనే విషయాన్ని మనం గమనించాలి అని చెప్పి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వినాయక చవితి పండుగ వచ్చిందంటేనే అందరికీ గుర్తుకొస్తుంది K6 ఛానల్ మట్టి గణపతి. ఈ నెల 30వ తేదీన నిజామాబాద్ K6 GTPL కార్యాలయంతో పాటు ఆర్మూర్ NCN నవనాథ్ ఛానల్ కార్యాలయంలో మంగి రాములు మహారాజ్, గురుస్వామి బల్యపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచితంగా మట్టి గణపతి ప్రతిమతో పాటు ఆయుర్వేదిక్ మొక్క పంపిణీ కార్యక్రమం కలదు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కను నాటి మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తూ నగరంలో నిరసన తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం చైర్మన్ గైని దయాసాగర్, కో చైర్మన్ రాజ్ గణేష్, దీపక్, ప్రధాన కార్యదర్శి ఎర్రం సాయిలు మాట్లాడుతూ తమ నాణ్యమైన సమస్యలు పరిష్కరించాలని 33 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చాలని వారు కోరారు. పక్షపాతం వహిస్తూ మాకు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవడం దురదృష్టకరము. మరి మేము కోరేది ఏంటంటే వారు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి మా రాష్ట్రంలో ఉన్న 24,000 మంది వీఆర్ఏలను ఆదుకోవాల్సిందిగా మేము పత్రికా ముఖంగా సీఎం గారిని కోరుతున్నాం.
నందిపేటలో శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. నందిపేటలోని సాయి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఆటపాటతో చిందులు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల కరస్పాండెంట్ సంగం సంతోష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు బాగా చదువుతూ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, ఇంటర్ విద్య ప్రతి విద్యార్థికి ముఖ్యమైనదని, గ్రామీణ స్థాయిలో అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఏకైక కళాశాల శ్రీ సాయి కళాశాల నందిపేట్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కళాశాల డైరెక్టర్లు మాచర్ల సాగర్, నాగ సురేష్, దేవారెడ్డి, అధ్యాపకులు నవీన్, సందీప్, శ్రావణ్, సురేష్, శేఖర్, సమీరా, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయ్ మహిళా సమైక్య 8వ వార్షికోత్సవం మహాసభ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. మహిళా సమైక్య ఆధ్వర్యంలో 8వ వార్షిక మహాసభ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రమేష్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందల్వాయ్ మండలం పరపతి సంఘాల సమైక్య 8వ వార్షికోత్సవ మహాసభను పురస్కరించుకుని సర్వసభ్య సమావేశాన్ని ఏపీఎం సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం సర్వసభ్య సమావేశం మండల కేంద్రంలో మండల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని మీడియా సమావేశంలో ఏపీఎం సువర్ణ తెలిపారు. అనంతరం మండల మహిళా సమైక్య నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందల్వాయ్ మహిళా సంఘం మండల సమైక్య అధ్యక్షురాలుగా సుజాత, ప్రధాన కార్యదర్శిగా సంగీత, కోశాధికారిగా పద్మ, ఉపాధ్యక్షురాలుగా జమున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ప్రకటించారు. గతంలో పనిచేసిన పాలకవర్గ మండల సమైక్య ప్రతినిధులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, డిపిఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జరపడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఒకసారి దాన్ని చదివించడం జరుగుతుంది. దానికంటే ముందు మరియు కలెక్టర్ గారి సందేశం ఉంటుంది. కలెక్టర్ గారి సందేశం తర్వాత అధ్యక్షుల సందేశం ఉంటుంది. దాన్ని చదివించడం జరుగుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ దామోదర్ రావు తదితరులు కలిసి సంఘీభావం ప్రకటించారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ దామోదర్ రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు అలా వెంకటేశ్వరరెడ్డి, క్రాంతి కిరణ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు మన్నె కుషాల్, సాయి చంద్, కోలేటి దామోదర్ గుప్తా మరియు జర్నలిస్టు యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ కవితను పరామర్శించి సంఘీభావం తెలిపారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ మాతృమూర్తి మరణించిన అనంతరం ప్రతిరోజు గరుడ పురాణం నిర్వహిస్తున్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ మాతృమూర్తి ఇటీవల పరమపదించడంతో గరుడ పురాణం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఆశ్రమం సునీత బెహెన్జీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడ అమ్మ కూర్చుంది, లాస్ట్కి వినబడుతుందా తల్లి? పాసిపోయిన అన్నమంతా ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఇస్తారా? చేసి వేడి వేడి పప్పు పోసి పచ్చడి పెట్టి పెడతావా అమ్మా? పెడతావా? పెట్టావు కదా, ఎందుకు పెట్టావు? పాసిపోయింది తింటే ఏమవుతుంది అనిపించదు, నచ్చట్లేదు, మనకి నచ్చట్లేదు. మరి పాసిపోయిన అన్నమే నచ్చనప్పుడు జరిగిపోయిన విషయాలని కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు వెల్లడించారు. ఈ నెల 28న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష నిజామాబాద్ పట్టణంలో 48 కేంద్రాలు, ఆర్మూర్లో 20 కేంద్రాల వద్ద సిఆర్పిసి 144 సెక్షన్ విధించడం జరిగింది. 28/8/2022 నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమల్లో ఉంటుంది.
మరియు పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్సు, ఇంటర్నెట్ సెంటర్సు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలని, పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమ్మిగూడవద్దని, పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 1 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల 35 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఉంటుందన్నారు. నగర ప్రజలు అత్యవసర వేళల్లో ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే సంబంధిత బిల్లులలో సుభాష్ నగర్లోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో CMRFకి దరఖాస్తు చేసుకోగలరని, వారికి వీలైనంత సహాయాన్ని ప్రభుత్వం నుండి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, TRS కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. RUB వద్ద డివైడర్ పనులను ఎమ్మెల్యే గణేష్ బిగాల పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ RUB పనులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల RUB రైల్వే కమాన్ వద్ద జరుగుతున్న డివైడర్ పనులను, స్టోన్ పీచింగ్ పనులను అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ నాణ్యత, ప్రామాణికంగా పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఇటీవల పట్టపగలు చోరీకి పాల్పడిన దాదాపు ₹1,00,000 విలువ చేసే బంగారంతో పాటు ₹1,000 దోచుకెళ్లిన దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు లోకేశ్వరం SI సాయి కుమార్ తెలిపారు. లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో ఈ నెల 16వ తేదీన మల్కీ చంద్రకళ అనే మహిళ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో తలుపులు బద్దలు కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లోకేశ్వరం పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, బోధన్, కామారెడ్డి పట్టణంలో విచారణ చేపట్టగా బోధన్ పట్టణానికి చెందిన సుభాష్, పోచవ్వ, గంగామణిలు చోరీకి పాల్పడినట్లు గుర్తించి గంగమణి పరారులో ఉన్నారు. 2 నిందితులను శుక్రవారం అరెస్టు చేసి బంగారు నగలను స్వాధీనం చేసుకుని ASP కిరణ్ కారే ప్రభాకర్ ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ సంతేష్, రాజ్ కుమార్, మైథిలి, హోంగార్డ్ ప్రవీణ్ కుమార్లను ASP అభినందించారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 28న రాత పరీక్ష ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహిస్తామని CP KR నాగరాజు తెలిపారు. అభ్యర్థులు ఎవరి ప్రలోభాలకు లోన్ కావద్దని, దళారులను నమ్మొద్దని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో CP KR నాగరాజు K6 GTPLకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పోలీసు ఉద్యోగాల రాత పరీక్ష ఎంపిక విషయాలను వెల్లడించారు. ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా దళారులను నమ్మవద్దని, మీరు కష్టపడి చదువుతున్న మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఎవరైనా దళారులు పైరవి చేస్తామని చెబితే వారి వివరాలను మాకు తెలపాలని CP నాగరాజు సూచించారు. క్వశ్చన్ మంచిగా గుర్తు చేశారు. దయచేసి ఎవరు కూడా దళారులకు మాటలకు మోసపోకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆ ఆప్షన్ లేదు. అలాంటిది ఏమైనా ఉంటే మా దృష్టికి తేయండి. కేసులు ఉంటాయి, కేసులు పెట్టి రిమాండ్ చేస్తాం. దళారులను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. అసలు ఇది గౌరవ ముఖ్యమంత్రి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. మా తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నది. కాబట్టి ఎవరి మాటలకు శిక్షణ ఇచ్చిన ముందుగానే ఎలాంటి వారు కూడా మాటలకు మోసపోవద్దు. ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అవుతారో, ప్రిలిమినరీ ఎగ్జామ్, వారికి మళ్ళీ మేము కోచింగ్ ఇస్తున్నాం. ఫిజికల్ టెస్ట్ మళ్ళీ ఫ్రీ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మా గౌరవ DG గారి యొక్క ఆదేశాల అనుసారంగా చేస్తున్నాం. కాబట్టి ఈ మంచి ఉపాయాన్ని ఉపయోగించుకోండి. ఈ సమయం, ఈ తరుణం పోతే రాదు. కాబట్టి అందరూ తప్పనిసరిగా పెద్ద ఎత్తున అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. రాత పరీక్షలో ఎంపికైన వారికి తిరిగి ఫిజికల్ టెస్టు నిర్వహిస్తారని చెప్పారు. నిర్ణయించిన సమయం కంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రంకు అభ్యర్థులు ఒరిజినల్ డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్ పై అభ్యర్థి పాస్పోర్టు ఫోటోను అతికించి బాల్ పెన్, బ్లూ, బ్లాక్ మాత్రమే వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు K6 GTPL ఛానల్ ఆల్ ద బెస్ట్ చెప్తోంది. ఆ తరుణం వచ్చేసి మొన్న SI ఎగ్జామ్స్ కూడా రాశారు పిల్లలు. చాలా మంది వచ్చి పార్టిసిపేట్ అయ్యారు. 28కు మనకు ఇప్పుడు కానిస్టేబుల్ ఆఫీసర్స్ది ఎగ్జామ్స్ ఉన్నాయి. మనకు 2 సెంటర్స్, అంటే టోటల్ 68 సెంటర్స్. ఆర్మూర్ టౌన్లో 20, 48 మనకు నిజామాబాద్ పట్టణంలో
సో 7 రూట్గా సపరేట్ చేసినాం, 7 రూట్స్గా, ఎందుకంటే ఇబ్బంది కలగకుండా. సో ఈరోజు ఫింగర్ ప్రింట్ యూనిట్తోని, తర్వాత బయోమెట్రిక్ ఆఫీసర్లతోని, ఇన్విజిలేటర్స్తోని, తర్వాత కోఆర్డినేటర్స్తోని అందరితోని ఈరోజు మీటింగ్ అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. వారికి చెప్పి వారికి ఏ విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. మనం పిల్లలకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా హెల్ప్ డెస్క్ పెట్టాము. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ పోలీస్ స్టేషన్లోని వినాయక చవితి పండుగ సందర్భంగా శుక్రవారం దోమకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన బిక్కనూరు సిఐ తిరుపతయ్య మాట్లాడుతూ, ఇట్టి సమావేశంలో వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మండపాల నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ డీజేకి పర్మిషన్ లేదు. ఓకేనా? మీ దగ్గర డౌట్స్ ఉంటే చెప్పండి. ఈరోజు దోమకొండ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి గణేష్ మండప నిర్వాహకులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు దాడిని నందిపేట్ సర్పంచ్ల ఫోరం సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. వీరిలో ఉమ్మెడ సర్పంచ్ పోషెట్టి, తొండాకూరు సర్పంచ్ దేవన్న తదితరులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై మందమర్రి జయశంకర్ చౌరస్తా నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం టీడీపీ పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మందమర్రి మున్సిపాలిటీలో ఎలక్షన్లు వెంటనే జరిపించాలని, యుద్ధ ప్రాతిపదికన మందమర్రి మున్సిపాలిటీలో శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇప్పటివరకు శ్మశాన వాటిక కట్టేలే ఏమన్నారు, ఎలక్షన్ జరిపిస్తా అని చెప్పాడు. కేసీఆర్ మాట్లాడిండు, ఓదలు మాట్లాడిండు, బాలకృష్ణ మాట్లాడతాడు. మరి ఎలక్షన్ ఇప్పటివరకు జరపలే. మరి కొత్త 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి సృష్టికర్త స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. బీర్పూర్ మండల కేంద్రంలో మంజీరా నదిపై నూతన బ్రిడ్జిని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు స్పీకర్తో కలిసి భూమి పూజ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడి సరైంది కాదు. ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ విఠలరావు. దేశాన్ని 80 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది. జగన్పల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి మాట్లాడిన టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ప్రతి మనిషికి రక్త కణాలను ఉత్పత్తి చేసేందుకు డ్రాగన్ ఫ్రూట్ ఎంతో దోహదపడుతుంది. మోపాల్ మండలంలోని కంజరి గ్రామంలో రైతు తమేం ఆహ్వానం మేరకు పరిశీలించి అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. హైదరాబాద్లో అందరినీ ఆకట్టుకుంటున్న జీటీపీఎల్ ఎక్స్పో. పోటీ ప్రపంచంలో దేశంలో నాణ్యతతో కూడిన కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాం. తెలంగాణ ఏపీ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ దుబే. దేశ రైతు చరిత్రలోని గొప్ప పథకాలు తెలంగాణ ప్రభుత్వ పథకాలు. సీఎం కేసీఆర్ కు ఉత్తరప్రదేశ్ రైతు నాయకుడు హిమాంశ ప్రశంసల జల్లు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు. రోజురోజుకు పెరుగుతున్న ఓపీ కేసులు, శస్త్రచికిత్సలపై జీటీపీఎల్ కేసిక్స్తో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్. మాలపల్లిలో ఇటీవల జరిగిన ఘర్షణ, కత్తితో దాడి చేసిన నిందితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి కేఆర్ నాగరాజు. వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి. జిల్లాలో పలు చోట్ల శాంతి సమావేశాల్లో పోలీసు అధికారుల
శనివారం అమావాస్యను పురస్కరించుకుని జాన్తంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు. భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందన్న ఆలయ నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.